నమస్తే. నేడు తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఎంపీ ఎన్నికలకు సంబంధించి బీఫామ్లు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ నేపథ్యంలో కొంతమంది పార్టీ శ్రేణులు కావచ్చు, అదేవిధంగా కొంతమంది అభిమానులు కావచ్చు మన తెలంగాణ భవన్కి రావడం జరిగింది. అసలు ఇవాళ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది కొంతమంది యువకులు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, మీ పేరు? కార్తిక్ అన్న నా పేరు. నేను ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ మాది. ఖైరతాబాద్ కాన్స్టిట్యున్సీ అంటే స్థానిక ఎమ్మెల్యే సీటు మారడం జరిగింది, కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. సో ఎట్లా ఉన్నాయి అక్కడ పరిస్థితి? నాది ఒక చిన్న మీకు ఒకటి చెప్తాను. మేము దళిత బంధు మాకు మా ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నాము ఇచ్చినప్పుడు మాకు కేసీఆర్ మా ముఖ్యమంత్రి ఉండే. ఇప్పుడు రేవంత్ రెడ్డి జానా బెత్తడగాడు మాతోటి మాట్లాడే ముందు ఒక మా ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు కాబట్టి ఆయన తినడం తక్కువ, ల్యాండ్లు కబ్జా చేయడం ఎక్కువ. ఇంటి ఎన్నికలనే గవర్నమెంట్ ల్యాండ్ కబ్జా చేసి ఎంఆర్ఓ పేరు తీయడము, కలెక్టర్ పేరు చెప్పడము అదంతా తప్పన్నా. ఇప్పుడు మా పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యే పోయి వేరే పార్టీలో జాయిన్ అయితే మాకేం పోయేది లేదు. ఒకటి చెప్తున్నాం, మేము కష్టపడిన వాళ్ళము. మా జెండా ఏంటంటే టీఆర్ఎస్ జెండానే మాది. మేము చచ్చేంత కాలం టీఆర్ఎస్లోనే ఉంటాం. మాది కింద అయినా ఏదైనా కానీ మేము టీఆర్ఎస్కే ఓటేస్తాం. ఎందుకు మీ ఎమ్మెల్యే పార్టీ మారడాన్ని ఎట్లా చూస్తున్నారు మీరు? దానం నాగేంద్ర గారు మరి అదేవిధంగా ఇప్పుడు ఎంపీ టికెట్ కూడా ఆయనకి ఇవ్వడం జరిగింది. ఇంకోటి చెప్తానా, మాకు ఎంపీ ప్రెస్సులు అనుకుంటున్నారు కానీ మాకు ఎంపీ పద్మారావు గౌడ్. మా పార్టీ నుండి అయితే పద్మారావు గౌడ్ గారు అత్యంత మెజారిటీతోటి మేము గెలిపించుకుంటాం. అది దానం నాగేందర్ అంటే అన్న, ఇప్పుడు ఓటుకు నోటు కేసులో దొరికిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిండు. ఇప్పుడు జాగాలు ఉంటాయి, జాగాలు పేదోళ్ళ జాగాలు గుంజుకొని రేవంత్ ఎందుకు పోయిండంటే కాంగ్రెస్లో కూడా చెప్తా, అన్ని జాగాలు కాపాడుకోనికే పోతారు. ఇప్పుడు బీజేపీలో బీబీ పాటిల్ ఉన్నాడు, ఆయన మంచి మంచి ప్రాజెక్టులు ఉన్నాయి, ఆయన కూడా అందుకే బీజేపీలోకి పోయింది. లాసియా అక్క చనిపోవడానికి ముందు కూడా సాయన్న ఉండే, సాయన్న తర్వాత లాసియా అక్క ఉండే. ఇప్పుడు మేము ఒక నిజాయితీ కుటుంబంకి చెందిన వాళ్ళం, బీఆర్ఎస్ వాళ్ళం అంతా ఒక నిజాయితీ కుటుంబం చెందిన వాళ్ళం కాబట్టి మేము అలా అక్కకి ఇచ్చాం. చెప్పండి. దాంతోపాటు ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఒక్క సీటు కూడా రాదు అని చెప్పి నిన్న మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఒక సీట్ వచ్చి నిలబెట్టుకొని రాజకీయ పదవికి రాజీనామా చేసుకుంటారు అన్న. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్న ముందు అలా తమ్ముడు ఇంతకుముందు ఏ పార్టీలో ఉండే అన్న? బీజేపీలో ఉండే. మంత్రి సీట్ వస్తుందనే ఇప్పుడు కోమటిరెడ్డి అలా తమ్ముడు గారిని తెచ్చుకున్నాడు. దమ్ము ధైర్యం ఉంటే, నిజం చెప్తున్నా, తెలంగాణ ఉద్యమకారుల నుండి చెప్తున్నా, దమ్ము ధైర్యం ఉంటే వాళ్ళు ఒక్క సీట్ అయినా గెలవమనం. మేము 9 సీట్లు లేకపోతే 11 సీట్లు మేము గెలిచి చూపెడతాం. ఇది కోమటిరెడ్డి ఖబర్దార్, చూసుకుందాం అంటే చూసుకుందాం. అది అంటే కేసీఆర్ కవిత జైలు పోయినంటే కేసీఆర్ కేటీఆర్ కూడా జైలు పోతారు, బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయింది అని చెప్పి ఎవరు అంటున్నారు? కాంగ్రెస్ నాయకులు. అలా పేరు చెప్తే నేను చెప్తా కాంగ్రెస్ నాయకులు ఎవరో. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేది ఇద్దరు జోగులు అంటారు కదా. ఇప్పుడు 2 బాట్లు పెడతాం, ఒకటే కాంట ఒకటేసారి మిడిల్ రావాలంటే రాదు. ఆ కాంట ఒకటి పైకి వెళ్తుంది, ఒకటి కిందికి అవుతుంది. అట్లా అన్న తమ్ములది. నల్గొండలో అవార్డు నడిపిస్తారంటే అవార్డు నడిపించలేం. మేము కూడా ఉద్యమం చేసుకున్న వాళ్ళమే, జెండా పట్టుకున్న వాళ్ళమే. మేము చేసేది మేము కూడా గాలి ఒకటేసారి ఇట్లా తోసుకొని వెళ్ళిపోయింది అనుకో, వాళ్ళు కూడా ఉండరు. ఏమని చెప్తున్నాం అన్న? ఎట్లా ఉండబోతుంది మరి బీఆర్ఎస్ పార్టీ? నిజంగా ఒకవైపు నుంచేమో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాజీనామా చేసి బీజేపీకి పోతా అని చెప్పి మీరు పోటీ చేస్తున్నా. ఇంకోటి చెప్తున్నా, బీజేపీలకి రేవంత్ రెడ్డి వెళ్తాడు. छोटे भाई बड़े भाई बोले तो छोटे भाई बहुत सुनना है. తెలంగాణలో छोटे भाई వినాలి అన్ని. బడే భాయ్ చెడ్డి ఇప్పురా అంటే చెడ్డి ఇప్పుతాడు రేవంత్ రెడ్డి, బట్టలు ఇప్పురా అంటే బట్టలు. దమ్ము ధైర్యం ఉన్నోడైతే కేసీఆర్ని ఎదుర్కోమనండి, మేము కూడా ఎదుర్కొంటాం రేవంత్ రెడ్డి. ఏమున్నదన్న, ప్రభుత్వాలు పోతే దానికి రాజకీయాలు చేయడమా? 10 సంవత్సరాలు మేము చేసినామన్నా. ఒక్కరికైనా తప్పు చేసినామని ఒక్క ప్రూఫ్ చూపెట్టామనండి, నేను నా రాజీనామా చేస్తా. నేను నా స్టేట్ బోర్డుకి, నేను టీఆర్ఎస్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నేను రాజీనామా చేస్తా. ముఖ్యమంత్రిని చేయమనండి, లేవు మా ఉన్న రాజకీయ నేతలు ఉన్నారు కదా, వాళ్ళు కూడా చేయడానికి కూడా రెడీగా ఉన్నారు. అది నిజంగా బ్రహ్మాండమైన పాలన చేసినామని కాంగ్రెస్ పార్టీ అంటా ఉంది. మీరు మెరుగైన పాలన లేదని మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అంటా ఉన్నారు. ఏం చెప్తారు? 6 స్కీమ్లు అన్నారు. ఆడోళ్ళు ఎంటికలు పట్టుకొని కొట్టుకుంటారు బస్సులలో, మగోళ్ళకి సీట్లు లేవు. ఇంకోటి, మగోళ్ళకి సీట్ లేదు, కరెక్ట్
కరెక్ట్ టైంకి ఈరోజు మా తెలంగాణ భవన్లో పక్కన జనరేటర్ తెచ్చుకొని పెట్టుకునే ప్రభుత్వం ఏది? మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక్క స్విచ్ చేస్తే 24 గంటల కరెంట్ ఇచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మేము జనరేటర్ తెచ్చుకునే స్తోమత వచ్చిందంటే కాంగ్రెస్ ప్రభుత్వం సుమత. చెప్పండి. పరిపాలన బాగాలేదంటారు కాంగ్రెస్ వారు? పరిపాలన వేస్ట్ పరిపాలన. గతంలో ఏ దేశంలో లేనటువంటి పరిపాలన తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఎవరు ఏం తెచ్చిండన్న? ఇప్పుడు వరకు ఐటీ మినిస్టర్ వేస్టే ఉన్నాడు, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వేస్టే ఉన్నాడు, కొండా సురేఖకి ఆమె ఎస్కాట్ లేకపోతే లేదని ఎస్కాట్ వాళ్ళని తిట్టడము. నేను ఒక దళిత కుటుంబానికి చెందిన వాడిని. అంబేద్కర్ విగ్రహము పెట్టినప్పుడు అన్న దళిత కుటుంబానికి చెందినోడిని కాబట్టి ఒకటి చెప్తా, అంబేద్కర్ అందరికి చెందినోడే. అంబేద్కర్ విగ్రహానికి 2023లో అంబేద్కర్ విగ్రహం ఎట్లుండే, 2024 అంబేద్కర్ విగ్రహం ఎట్లుంది అది చూడమని రేవంత్ రెడ్డి గారిని. అది అడగండి అన్న, మీరు అడగండి, ప్రెస్ వాళ్ళు ఉన్నారు కదా, మీరు అడగండి. దానికి ఏం చెప్పడు. ఇంగ్లీష్ వాళ్ళు అడుగుతుంటే ఏదో ఒకటి మాట్లాడుతుండు. ఇంగ్లీష్ రానోడే ముఖ్యమంత్రి అయ్యిండు. ఇంగ్లీష్ వచ్చినోడు ముఖ్యమంత్రి అయితేమో అది భాష ప్రాధాన్యం కాదు ఇక్కడ, పరిపాలన అనేది మెయిన్గా ఇక్కడ. మీరు అంటున్నారు పరిపాలన అన్న, 6 స్కీమ్లు 100 రోజులే ఇస్తాను. 100 రోజులు అయిపోయినాయి. డిసెంబర్ 9వ తారీఖు 4,000 రూపాయలు మేము ఇచ్చిన ప్రభుత్వంలో 2,000 రూపాయలు ఇచ్చినాం. మేము 4,000 ఇస్తామన్నారు. ఇప్పుడు వరకు ఊర్లకు పోతుంటే రైతులు బాధపడే బాధలు, బోర్లు పోతున్నాయి, నీళ్లు రావట్లేవు. ఒక్కొక్కళ్ళు కూర్చొని చెట్ల కింద కూర్చొని ఎప్పుడు వస్తాయా నీళ్ళని చూస్తున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక్క ట్యాప్ ఆన్ చేస్తే నీళ్ళు వచ్చిన ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టాలే ఉండేనా? అవతల సార్ కూడా అప్పుడు ఎవరు మన వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు అట్లనే ఉండే, కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నప్పుడు అట్లనే అయింది. మళ్ళా చంద్రబాబు నాయుడు బడే బాయ్, రేవంత్ చోటే బాయ్, డీలింగ్ మొత్తం అయినది. అన్నా ఓటుకు కోటు అంటే ఏందన్నా? ఒక ఎమ్మెల్యేని కొనాలంటే ఆడ అన్న చెప్తే తమ్ముడు చేస్తాడు. అన్న తర్వాత చెప్తా బడేబాయ్ మోడీ, చోటాబాయ్ రేవంత్ రెడ్డి మధ్యలో ఉండేది చంద్రబాబు నాయుడు. అది అందుకే ఏపీలో 2 పొత్తులు పెట్టుకున్నారంటారా బీజేపీ టీడీపీ? అది కంపల్సరీ అన్న. ఇప్పుడు వైఎస్ జగన్ని ఎదుర్కోకుండా రాళ్లతో దాడి చేయడం ఏందన్న? అది ఒకటి చెప్పండి. పోయినసారి కత్తి దాడి, ఈసారి రాళ్ళ దాడి. ఎందుకు? దమ్ము ధైర్యం ఉంటే గెలుపుల్లో చూపెట్టండి అన్న. ఇప్పుడు ఎవరికైనా అన్నం తినాలంటే మన 5 చేతులతోటి అన్నం తింటాం. ఒకరికి అడిగితే 2 రూపాయలు రూపాయి ఇస్తారు. అట్లాంటి ప్రభుత్వం అయిపోయింది. మొత్తానికి ఎలా ఉండబోతుంది రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో? మీ బీఆర్ఎస్ పార్టీకి ఎన్ని సీట్లు రానున్నాయి? నిజంగా కాంగ్రెస్ పార్టీకి 14 సీట్ల పైన రాబోతా ఉన్నాయా ఏంటి? మాకు మొత్తం 17 సీట్లన్న. బీజేపీ నాయకులు ఆడ ఉంది ఒక ఆమె, హాస్పిటల్ ఉంది, లాక్డౌన్లో క్లోజ్ అయిన ఆమెని తెచ్చి అన్న. ఇప్పుడు ఫ్లైట్లు ఎక్కే వాళ్ళకి వాటర్ బాటిల్ తెచ్చుకోవాలని తెలీదా? వాటర్ బాటిల్ పంచుడు, మజ్జిగ పంచుడు, అదేం రాజకీయమో అర్థమవుతుంది. మాదైతే ఒక రాజకీయం ఎట్లుంటుంది అంటే అన్న, మేము కంపల్సరీ 10 సీట్లైనా గెలుస్తాం. 10 నుండి 11 సీట్లైనా కంపల్సరీ గెలుస్తాం. మేము కష్టపడతాం మా పార్టీ గురించి. ఎందుకంత ధీమా ఉంది అంటే దేని చూసింది? కాంగ్రెస్ ప్రభుత్వం చూసే మా ధీమా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది? కరెంటు లేదు, నీళ్లు లేవు, దళిత బంధు లేదు, కళ్యాణ లక్ష్మి లేదు, షాదీ ముబారక్ లేదు. ఇవన్నీ మేము చెప్పాలంటే చాలా ఉన్నాయన్న. దళిత బంధు తీసేసిండు, షాదీ ముబారక్ తీసేసిండు అన్న. నిన్న మా మంత్రివర్యులు మాకు మంత్రి మా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళందరికీ మాకు మంత్రులే. మాకు ఒక్కటి చెప్తున్నా ఏంటంటే, కోమటిరెడ్డి మాట్లాడని, ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడని, సీతక్క కూడా టీడీపీ క్యాండిడేటే. మేము పుట్టిందైతే టీఆర్ఎస్ పార్టీలే. అది